ఈరోజు మన ఈ వీడియోలో ఎఫ్ఎల్ఎన్ సంబంధించి అంటే మన పాఠశాలల్లో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీకి సంబంధించి సిఆర్పీలు మరియు డైట్ విద్యార్థుల ద్వారా సర్వే నిర్వహించడం జరిగింది. ఆ సర్వేలో విద్యార్థులందరూ అన్ని పాఠశాలల్లో కూడా పాల్పంచుకోవడం జరిగింది. అది బేస్ లైన్ టెస్ట్. ఈ బేస్ లైన్ టెస్ట్లో విద్యార్థుల యొక్క స్కోర్ ఎలా ఉంది, ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పారు, దాని యొక్క మార్క్స్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క కేటగిరీ ఏ కేటగిరీకి చెందుతారో మనం వివరంగా ఈ వీడియోలో చూద్దాం. దానికి గాను మనం ముందుగా లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాలి. లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత దీనిలోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి చూపించినట్టయితే ఇక్కడ 6 టైల్స్లో మనకి టీచర్ టైల్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే టీచర్ సర్వీసెస్పై క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ స్కోర్ కార్డ్ కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఎఫ్ఎల్ఎన్ స్కోర్ కార్డ్ కనిపిస్తుంది. మనకి ఈ ఎఫ్ఎల్ఎన్ స్కోర్ కార్డుపై మనం క్లిక్ చేసినట్టయితే మన పాఠశాలలో ఉండే విద్యార్థుల యొక్క వివరాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. మనకి ప్రతి పాఠశాలలో ఉండే విద్యార్థులు వారి యొక్క వివరాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. మనకి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఇక్కడ గమనించినట్టయితే 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి స్కై, మౌంటైన్, స్ట్రీమ్ అంటే సాధారణంగా ఉన్నాడు విద్యార్థి, నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పి మనం భావించాలి. ఇక్కడ అంటే మన భాషలో చెప్పాలి అంటే విద్యార్థికి ఇంప్రూవ్మెంట్ ఉండాలి, అంటే అసలు చదువు రాదని కాదు, ఇక్కడ ఇంప్రూవ్ చేయాలి, వాడి యొక్క పెర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మౌంటైన్ అంటే యావరేజ్, మన భాషలో చెప్పుకోవాలంటే యావరేజ్, కొంతవరకు పర్లేదు, అది కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. స్కై అంటే బాగున్నాడు, బాగా చదువుతున్నాడు, అంటే ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే AB గ్రేడ్లు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనం ఈ విద్యార్థులు ఆ పాఠశాలలో ఉండే విద్యార్థుల వివరాలన్నీ చూడాలంటే ఆ విద్యార్థిపై క్లిక్ చేసినట్టయితే ఆ విద్యార్థులు ఆ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి సబ్జెక్టు వారీగా కనిపిస్తాయి. మనకి ఇక్కడ తెలుగుపై క్లిక్ చేసినట్టయితే ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులు వారి యొక్క స్కోర్ మనకు కనిపిస్తుంది. మనకి అయితే వాళ్ళు ఇంకా ఆన్సర్ ఎక్కడ చెప్పారు, తప్పు ఎక్కడ చెప్పారని తెలుసుకోవాలంటే మనం ఆ విద్యార్థిపై క్లిక్ చేయండి. అప్పుడు మనకి లాంగ్వేజ్ వారీగా స్కోర్ కార్డ్ మనకి ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ విధంగా స్కోర్ కార్డులో ఏ ప్రశ్నకి ఆన్సర్ చేశాడు, ఏ ప్రశ్నకి ఆన్సర్ చేయలేదు, దాని యొక్క మార్కులు ఏ విధంగా కేటాయించబడ్డాయి అన్నీ పూర్తిగా వివరంగా ఇక్కడ కనిపిస్తుంది. మనకి అలా ప్రతి తరగతిలోనూ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఉంటాయి. మనకి అలా తరగతి వారీగా తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ ఆ తరగతిలో ఏ పరీక్షలకు అయితే పెట్టారో ఆ వివరాలు ఎక్కువ ఉంటాయి. దాంట్లో మనకి విద్యార్థులు మౌంటైన్లో ఎంతమంది ఉన్నారు, స్కైలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి, అలాగే స్ట్రీమ్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలి. స్ట్రీమ్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి, మౌంటైన్ మీద పర్లేదు, ఇంకా స్కై అంటే బాగానే చదువుతున్నట్లు లెక్క కనుక మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. అందువల్ల మనం ప్రతి విద్యార్థి యొక్క స్కోర్ కార్డుని డౌన్లోడ్ చేసుకుని మనం ప్రింట్ తీసుకుని విద్యార్థులకు వివరంగా వాళ్ళకి చెప్తూ ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వాలో దాన్ని వివరించాలి. ఈ విధంగా మనం ఎఫ్ఎల్ఎన్ యొక్క స్కోర్ కార్డుని మనం ఆన్లైన్లోంచి లీప్ యాప్లోంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు.